అండి రేపు పొద్దున ఇడ్లీకి అయితే టిఫిన్కి ఇగో మినపప్పు, అది మినుములు అనమాట. ఈ మినపప్పు ఇంట్లో ఏ మినుములు అని ఇంట్లో మినుములనే ఎండబెట్టి విసురును అనమాట. మినపప్పు అజీపమ్మ ఇడ్లీ రావు ఇడ్లీ రవ్వ కేజీ ఎంత? ఇడ్లీ దగ్గర కదా కేజీ రేట్ అయితే అది కేజీ పట్ల ఉన్న ప్యాకెట్ ఇది కేజీ రేటు చూపించలేదు, 70 రూపాయలు. ఇది 1 కేజీ ఇడ్లీ రవ్వ, గణేష్ ఇడ్లీ రవ్వ 70 రూపాయలు అంటండి. ఇదైతే మాకు అదే 2 సార్లు వచ్చింది అనమాట. ఇప్పుడు 1/2 కేజీ మనమే చేస్తూ ఉంటాం. చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు. ఈ చట్నీలోకి పల్లీలు అండి. చూడండి ఎంత ఉంటాయి? 1 కేజీ. ఎంత రేట్ ఎంత? మామూలు సెంటర్లో తెచ్చినండి 1 కేజీ. మరి రేట్ ఎంతో కానీ తెలియదు. ఇవ్వండి రేపు పొద్దున ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, గంట నక్కండి. మీరు గంట కొట్టడం వల్ల నా వీడియో మీకు వచ్చేసిద్ది అన్నమాట. వీడియో పెట్టినప్పుడు ఇదిగండి ఇడ్లీ రవ్వ, మినపప్పు నానబెట్టుకున్నాం. ఇవి సాయంత్రం దాకా నానబెట్టుకొని సాయంత్రం కడిగి మిర్చి పెట్టుకొని వేసుకున్నాం. ఇదిగండి రాత్రి మేము నిన్న ఈ మినపప్పు నానబోసింది, ఇంకా ఇడ్లీ రవ్వ మినపప్పు. రాత్రి అయితే ఆ ఇడ్లీ రవ్వ మినపప్పు మిర్చి బట్టి కలుపుకున్నాం. ఈరోజు ఇడ్లీ వేసుకున్నాం. ఉదయం సండే ఇలా మంచులోన అలా ఇడ్లీ పాత్రలు రాయటం వల్ల ఇడ్లీ అనేది అతుక్కోకుండా ఫ్రీగా వచ్చింది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, తెలియకపోతే. అలాగే నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నక్కండి ఫ్రెండ్స్. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట నక్కట్లేదు. గంట నక్కటం వల్ల నా వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చింది అన్నమాట. నేను వీడియో ఎప్పుడు పెట్టినా కూడా. ఇంకండి ఇడ్లీ రవ్వ మినపప్పు రాత్రి నానబెట్టుకున్నాగా, ఉప్పు వేసి నానబెట్టుకున్నాం. రాత్రి ఉప్పు వేసి
పెట్టి చట్నీ చేసి ఇదిగోండి ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తాను. ఇది పల్లీ చట్నీ కూడా సూపర్ ఉండిద్దండి. వాటర్ స్టైల్లో పచ్చిమిర్చి వేసి చూడండి. అమ్మ చాలు అమ్మ చట్నీ వాళ్ళు కట్టకుండా ఆడుందమ్మా ఆడుందాం ఆడు. ఇక మిర్చి పట్టిన చట్నీ తాళం చేస్తుంది. ఓకే అండి, రెడీ అయిందండి చట్నీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. చట్నీ, ఇడ్లీ చట్నీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూపించండి ఇడ్లీ, చూపిస్తాలిగా ఇడ్లీ చూపి, నువ్వు కూడా చూపిరా. గతం చెప్పండి రా, బాగుందా? అలాగే ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి. హాయ్ అండి, ఈరోజైతే మా పిల్లగాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడానికి మా తమ్ముడు మా మరదలేదు వెళ్తున్నారు స్కూల్ కాడికి. ఆ స్కూలు మా ఊర్లోనే అండి. మా
మా ఊరు నుంచి హాఫ్ కిలోమీటర్ ఉండిద్ది. మా ఊర్లోనే లోకల్లో అనమాట. స్కూల్ పేరు వచ్చి లసాల. ఇదండి, ఇదేం కాలేజీ ఉంది, స్కూల్ కూడా ఉందన్నమాట. ఈ కాలేజీ పేరు BJT. చూడండి అలా చెట్లు ఎంత బాగున్నాయో. కాలేజీ అనమాట. పచ్చటి వాతావరణం ఫ్రెండ్స్. పిల్లగాళ్ళు చల్లంగా చెట్టు కింద డ్రిల్ పీరియడ్లో ఆడుకోవచ్చు అనమాట. అయ్యే బస్సులు, స్కూల్ బస్సులు అనమాట. అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. గంట నక్కట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట నక్కడం మర్చిపోతున్నారు. ఈ గంట నక్కడం వల్ల ఆ వీడియో మీకు నోటిఫికేషన్ అయ్యిద్ది ఎప్పుడు పెట్టినా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవి లావంజీ చెట్లు. ఇప్పుడు పచ్చటి వాతావరణం, చాలా మట్ట ఉండటం వల్ల చల్లటి గాలి తోలిద్ది ఆడ. అది స్కూలు. పిల్లగాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇది. పిల్లగాళ్ళు ఎలా ఆడుకున్నారు. అవి ఫ్రీగా ఆడుకోవడానికి కాదు, వాళ్ళ వస్తువులు ఆడుకునేవి కూడా పెట్టించారు. ఇక ఫ్రెండ్స్, ఇది స్కూల్కి వచ్చేసింది. మాట్లాడినాం ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళి మాట్లాడిన ఫీజు మా పిల్లల్ని ఒక అమ్మాయి జాయిన్ చేసినాం. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం అన్నమాట. 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఫ్రెండ్స్. గృహాంతికేమో ఫస్ట్ క్లాసు, నేహాంతికేమో UKG, నైనిక అమ్మాయి ఏమో ప్రీకేజీ. ఈ అమ్మాయి అన్నమాట. ఈ విజయవాడ టు హైదరాబాద్ రూట్ ఫ్రెండ్స్. మా ఊరు కేసరా టోల్ ప్లాజా ఉండిద్ది. కేసరా బోర్డు. ఇది చర్చి ఫ్రెండ్స్, స్వామివారి చర్చి. అవి రోడ్డు అమ్మటారు చూడండి. మేరీ మాతా చర్చి వచ్చేసింది. టోల్గేట్ వచ్చేసింది. అది టోల్గేట్, మా ఊరు టోల్గేట్, కేసర్ టోల్గేట్. అయ్యండి, ఇదిగండి, ఇది మా మల్లె చెట్టు అండి. తీగ మల్లె చెట్టు. 4 కర్రలు పెట్టి పందిరిలాగా వేసినాం అన్నమాట. ఇప్పుడే లైట్గా మొగ్గలు వస్తున్నాయండి. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపెడతా. ఇవండి మొగ్గలు, మల్లె మొగ్గలు, తీగ మల్లె అనమాట. ఇది చూడండి. ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట చిన్ని మొక్కలు. గులాబీ పువ్వు. ఈ పువ్వు పింక్ కలర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, అలాంటి పువ్వు మరి ఎక్కడన్నా మీరు చూసారో చూడలేదో కామెంట్ వేయండి. చూడండి ఎలా ఉందో, పింక్ కలర్లో, పింక్ కలర్లో ఉంది.
ఎంత బాగుందో పువ్వు. ఇప్పుడిప్పుడే చెట్టుకి మొక్కలు వస్తున్నాయి ఫ్రెండ్స్, పువ్వులు. ఇవి పెడతా చూడండి, ఇంకో మొగ్గ, ఇదిగో మొగ్గ. ఇదిగో ఫ్రెండ్స్, ఇది ముద్ద మందారం చెట్టు. ఈ పువ్వు చూడండి ఎంత కలర్గా ఉందో, అలాగే కుంకుమ కలర్ అయితే ఏ రంగులో ఉండిద్దో ఆ రంగులో ఉంది, అంత కలర్ఫుల్గా ఉంది పువ్వు. ఇవి కూడా మొగ్గలు వస్తున్నాయి. చూడండి అలాగే ఎంత కలర్ఫుల్గా ఉందో. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట నొక్కడం మర్చిపోమాకండి. సరే ఫ్రెండ్స్, బాయ్.